సంసారమునకు పర్యాయపదం అంటే ఎంతసేపు ఈ రాగమునకు చెల్లెలు ద్వేషము. అందుకే కదా రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. ఆ తల్లి కాళ్ళు పట్టుకుంటే ఆవిడ ఈ అక్కర్లేని రాగములను తీసేసి భక్తి అన్న పాశం వేసి దగ్గరికి లాగుతుంది. అందుకని ఇప్పుడు తనదైన శైలిలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు, సంతోషంగా గడిపేస్తున్నాడు. సంసారమునకు పర్యాయపదము మృత్యువైనప్పుడు సంసారమును తప్పించుకోలేవు అంటే మృత్యువును తప్పించుకోలేవు, జననమును తప్పించుకోలేవు. భాగవతంలోనే ఒక మాట అంటారు, జనన మరణములు ఎటువంటివి అంటే శుకబ్రహ్మ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఒక ఆకు మించి పాకుతూ వెళ్ళినటువంటి గొంగళి పురుగు యువతల ఆకుని విడిచిపెట్టే ముందు దగ్గరలో గాలికి ఊగి వచ్చినటువంటి ఆకుని గురిచూచి తన తల పైకెత్తి అవతల ఆకు మీదకి ఊంచుకుని యువతల కొంత బరువు అవతల కొంత బరువు ఉన్న కారణం చేత అవతల ఆకు దగ్గరికి ఉండగా క్రమక్రమంగా శరీరాన్ని యువతల ఆకు మించి అవతల ఆకు వైపు వరకు వెళ్ళిపోయి తన శరీరాన్ని పూర్తిగా అవతల ఆకు వైపుకి తీసుకున్న తర్వాత యువతల ఆకుని వదిలిపెట్టినట్టు ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరంలోకి వెళ్ళడమే మరణము జననము. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, ఏదో తల్లి దగ్గర పాలు తాకుతున్న బిడ్డడు ఒక స్తన్యము నుండి వేరొక స్తన్యమునకు మార్చబడడం ఎలా ఉంటుందో జనన మరణముల యందు ఒక శరీరమును వదిలి వేరొక శరీరమును పొందడం అలాగే ఉంటుంది. జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. పుడుతుంటాడు చస్తుంటాడు, పుడుతుంటాడు చస్తుంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఎప్పటికి విడుదల? ఆ విడుదలనివ్వగలిగిన వాడెవరో వాడు ఈశ్వరుడు. కానీ ఎప్పటికప్పటికే సంసారము చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అందులో ఇరుక్కుపోయినటువంటి జీవుడికి సంకేతం గజేంద్రుడు. పొగట్ట తలగడదిడ్డు లాంటిది. ఎంత ఎత్తు కావాలో అంత ఎత్తులో ఉంటే పర్వాలేదు, పొగట్ట కూడా అవసరమే. అది అవతలవాడికి మార్గదర్శనం చేయించి ఉత్సాహాన్ని పెంచడానికి పనికొచ్చే వరకే ఉండాలి. యువతలవాడికి తీసుకోవడం రావాలి. అంతకు మించి మన తలగడాయే కదా అని చెప్పి బాగా ఎత్తు తలగడా చేయించుకుని దాని మీద తల పెట్టుకుంటే మెడ నిప్పెట్టి తల తిరుగుతుంది రెండో రోజున. పొగట్ట తలగడదిండులా ఉండాలి. ఎంతవరకు అవసరమో అంత ఎత్తే ఉండాలి తప్ప అంతకన్నా ఎత్తు ఉండకూడదు. ఒకవేళ గాలి దిండు అనుకోండి, గాలి ఎక్కువైతే ఏం చేస్తారు? గాలి తీసేస్తారు. ఇన్ని పొగట్టలు నాకు అవసరం లేదనుకుంటే మిమ్మల్ని ఎవరన్నా పొగిడినా మీరు ఆ పొగట్టల్ని ఈశ్వరి పాదముల దగ్గర వదిలేయాలి. ఈశ్వర పలికించింది నువ్వు, నా ప్రతిభ ఏముంది ఇందులో, ఇవి నీకు చెందుతాయి, నీకు ఇచ్చేస్తున్నానని ఇచ్చేయాలి. ఇవన్నీ నావే అనుకుని అనవసరంగా పుచ్చుకుంటే తలగడాలో గాలి ఎక్కువై మెడకి నిప్పి తలగడా పగిలిపోతుంది. కాబట్టి ఒకరికన్నా ఒకరు పొగట్ట సంపాదించుకోవాలి, ఒకరికన్నా ఒకరు బాగా పొగడాలి. అందుకని కొంతమంది ఏం చేశారంటే తామర పువ్వులు కొలంలో ఉన్నవి కోసిన 50 పైసా ఖర్చే ఉంది, కోసేసి ఈ పువ్వులన్నీ తీసి గజేంద్రుడి మీద అలంకారం చేశారు. చేసి ఇన్ని తామర పువ్వులతో మిమ్మల్ని చూస్తుంటే ఎలా ఉన్నారో తెలుసా? సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుల్లా ఉన్నారన్నాడు. ఆయన మరీ పొంగిపోయాడు, వీళ్ళకన్నా వీళ్ళు బాగా చెప్పారు. ఇప్పుడు మరి ఇంకా మిగిలిన వాళ్ళు ఉండరు, వాళ్ళు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నారు. పువ్వులు కోసేశాక తామర తూండ్లు ఉండిపోతాయి కదా, ఆ తూళ్ళన్నీ పీకారు. పీకి ఆయన మీద చక్కగా అందంగా అలంకారం చేశారు. చేసి స్వామి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? నాగభూషణుడు మెళ్ళో పాములు వేసుకున్న పరమశివుడు ఎలా ఉంటాడో ఈ తామర తూళ్ళు వేసుకున్న మీరు అలా ఉన్నారన్నారు. మరి కొంతమంది ఏం చేశారంటే కాస్త దూరంగా ఉన్న తామర పువ్వులలోని పుప్పుడి పట్టుకొచ్చారు. పుప్పుడి అంటే పరాగం, ఆయన మీద చల్లారు తొండాలతో. చల్లి స్వామి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? గైరికాది ధాతువులు స్వర్ణ ధాతువుతో విరిసిపోతున్న పర్వతం ఎలా ఉంటుందో అలా ఉన్నారు మీరన్నారు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు బాగా సరోవరం అడుగున ఉన్న ముచ్చుపు చిప్పల ఏరి ఆయన మీద చక్కగా అలంకారం చేసి నల్లటి ఒంటి మీద తెల్లటి ముచ్చుపు చిప్పలతో మిమ్మల్ని చూస్తుంటే మిరుపు తీగలతో కూడుకున్న మేఘంలా ఉన్నారన్నారు. అసలే గజేంద్రుడు. దాని మీద భార్యలు ఒకరిని మించి ఒకరు పొగట్ట. కడుప నిండింది, దాహమా తీరింది, ఒంట్లోన బలం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? తను ఎంత బలవంతుడో ఎంత శక్తివంతుడో వాళ్ళు చెప్పినట్టు తన దగ్గర ఎంత సత్తా ఉందో వాళ్ళకి చూపించాలి.
వాలి 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం ఎందుకు ఎవడు చేయమన్నాడు? 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయమని ఎక్కడన్నా ఉందా? ఒంట్లో బలం ఉంది, ఎగిరేవాడు అంతే. ఎందుకు అలా చేయమని ఎక్కడా లేదు. ఎగిరినందుకు ఏమైంది? రావణాసురుడితో స్నేహం కుదిరింది. కుదిరినందుకు ఏమయ్యాడు? రాముడికి దూరం అయ్యాడు, నిష్కారణంగా మరణించాడు. అక్కర్లేని ప్రయత్నాలు భగవత్ సంబంధంలో అక్కర్లేదు. లేనిపోని మెహర్బాలీలన్నీ ఈశ్వరుడి దగ్గర ప్రదర్శించవద్దు. ఈశ్వరుడి దగ్గర నువ్వుగా భక్తితో పవిత్రతతో నిలబడు. గురువు దగ్గర ఈశ్వరుడి దగ్గర వాళ్ళు నాకు శాసకులు, వాళ్ళు నన్ను నియమించగలిగిన వాళ్ళు నన్ను సరి అయిన పదంలో నడపగలిగిన వారు. వారి దగ్గర అతి ప్రవర్తన మంచిది కాదన్న మాట 1కి 10 మాటలు తనకు తాను చెప్పుకుని నిలబడాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అతిశయాన్ని పొందాడు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమర్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెన్నెగసి నక్రగ్రాహ పాఠీనముల్ అభమందాడెడు మీనకర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాంపడం. ఇప్పుడు ఆయన పక్కనున్న రాణులు కాదుట ఆశ్చర్యపోయింది. ఆకాశంలో ఉన్న దేవతలు తెల్లబోయారట. ఎందుకని అంటే ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి. ఎక్కడ పడతాయో పోతన గారికి. ఏనుగు చెయ్యి అంటాం కదా, తొండం దానికి చేతితో సమానం. మనం చేతి మధ్యలో వేళ్ల మధ్యలో ఖాళీ ఉంటుంది. ఏదైనా పట్టుకోగలం కానీ నీళ్ళని అలాగే పట్టుకుని కరగంట ఉండంటే ఉండలేము, కారిపోతాయి. హస్తరంధ్రముల నీరెక్కించి 2 కన్నాలు ఉంటాయి ఏనుగు తొండానికి చిట్ట చివరిలో, అందులోంచి నీరెక్కించింది. బాగా లాగింది లోపలికి నీటిని, పూరించి చిట్ట చివరి వరకు నింపింది. నీరెక్కించి పూరించి ఓ కాలు ముందుకేసింది, పక్క కాలు ఆ పక్కనే పెట్టింది, 2 కాళ్ళు వెనక్కి పెట్టింది, బాగా చాపింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దర్శనానికి ఎడుతున్నప్పుడు పక్క స్తంభంలో గుర్రం 2 డెక్కల మీద నిలబడి ముందు 2 డెక్కలు ఇలా పైకెత్తితే ఒక వీరుడు తన 2 కాళ్ళు వెనక డెక్కల వైపు పెట్టి ముందుకి ఇలా చెయ్యి చాపి 2 డెక్కలతో గుర్రం బరువునంతటిని ఎత్తుతున్న శిల్పాన్ని చెక్కాడు మహానుభావుడు. అలా ఒక కాలు యువతల కాలు పక్కన పెట్టింది, ఓ కాలు ముందుకు పెట్టింది, 2 కాళ్ళు వెనక్కి పెట్టింది, శరీరాన్నంతటిని చాపింది, ఆకాశం వైపు చూస్తూ తొండం పైకెత్తింది. ఎంత అందంగా వర్ణించారో ఒక్క పద్యంలో పోతన గారు. ఇభలేవుకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమర్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప. ఒక్కసారి చర్రమన నీటినంతటిని విసిరింది ఆకాశం వైపు. విసిరితే విసరడం గొప్ప కాదు, ఆ నీరు లాగేసినప్పుట అందులో చేపలన్నీ కూడా వెళ్ళిపోయాయి లోపలికి, ఎండ్రకాయలన్నీ కూడా వెళ్ళిపోయాయి లోపలికి, తాబేం చిన్న చిన్న మొసళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు విసిరింది ఆ నీటిని. విసిరినప్పుడు వీటన్నింటితో కలిసి ఆ నీళ్లు పైకి వెళ్ళిపోయి అవన్నీ వచ్చి చెరువులో పడ్డాయన్నారు అనుకోండి, అది గొప్ప కాదు. అది ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమర్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్ అభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాంపడం. ఈ తొండంలోంచి బయటికి వచ్చిన నీళ్లలో ఉన్నటువంటి చేపలు మీనరాశిలోకి పోయేట, ఇందులో ఉన్న ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకి పోయేట, ఇందులో ఉన్న మొసళ్ళు మకర రాశిలోకి పోయేట. అది నిజంగా ఎంత అద్భుతం! అది ఊహ చేస్తే అసలు ఒక ఏనుగల విసరడం చూస్తే దాని బలం ఏమిటో, ఆ బలాన్ని దాని రాణులకు ప్రదర్శించి వాళ్ళందరూ పొంగిపోతుంటే అసలు ఎంత అదుపు తప్పిపోయిన పరిస్థితిలో ఆ ఏనుగుంటుందో చూపిస్తున్నారు పోతన గారు. అది దారి తప్పింది అన్నారు. కారణం ఒక్కసారి వెనక్కి రండి. క్షీరసాగరమునందు త్రికూటాచలం అంటే ఏదో కాదు, సత్వరజస్తమో గుణములతో కూడుకుని స్థూల సూక్ష్మ కారణ శరీరముల యొక్క సంఘాతమైనటువంటి ఈ శరీరమే ఈశ్వరుడి యొక్క అనుగ్రహ విశేషము చేత నిర్మింపబడింది. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుటయాయాత తత్వం చింతియతదియభ్రాత అంటారు. ఏమి సౌజన్యమూర్తి అండి! ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? జగద్గురువులు సాక్షాత్ శంకరులు అయినా అనునయంగా మాట్లాడి మన చేత ఆలోచింపచేయడానికి ఓ సోదరా అని పిలుస్తారు, ఓ శిష్య, ఓ పుత్ర అని కూడా కాదు, భ్రాత, ఓ సోదర.
మనిషి మారడానికి నాకు తెలిసినంత వరకు ఆ ఒక్క శ్లోకం చాలు. ఆ ఒక్క శ్లోకాన్ని రాత్రి ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపోతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించి దాని పక్కన పోతన గారి పద్యం పెడితే మనిషి మారడానికి ఇక ప్రత్యేకమైనటువంటి ఏ విషయాన్ని ఇవ్వవలసిన అవసరము లేదు. కాతే కాంత, ఎవరు నీ భార్య? ఏమో నాకేం తెలుసు, మా అత్తగారికి పుట్టింది. కస్తే పుత్ర, మీ అబ్బాయి? మా అబ్బాయే కానండి, మా ఆవిడ కడుపులోంచి బయటకు వచ్చాడు. వాడు ఎలా వచ్చాడో కడుపులోకి నాకెలా తెలుస్తుంది? సంసారోయమతీవ విచిత్ర. భార్య బిడ్డలు ఇది కలిసేగా సంసారం. సంసారోయమతీవ విచిత్ర. పోని వాళ్ళ గురించి తెలియదు. కస్యత్వం, నువ్వెక్కడి నుంచి వచ్చావు? కుతయాయాత, ఇక్కడ కంటే కాకినాడ నుంచి వచ్చావు, మళ్ళీ ఇక్కడి నుంచి కాకినాడ ఎడతావు. ఇంతకుముందు ఎక్కడున్నావు? మీ అమ్మ కడుపులోంచి వచ్చావు. మీ అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు? అసలు మీ అమ్మ కడుపులో ఈ శరీరాన్ని ఎవరు నిర్మించారు? నిర్మించి అందులోకి నువ్వు రావడానికి ఎవరు అనుమతించారు? ఇంతకుముందు ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి పోతావు? ప్రహ్లాదోపాఖ్యంలో హిరణ్యకశిపుడు వాడు రాక్షసుడు అయితే అయ్యాడు కానీ గొప్ప మాట చెప్పాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక దగవచ్చునే ఎచ్చట నుండి పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి. ఎక్కడి నుంచో వచ్చావు అమ్మ కడుపులోకి, మళ్ళీ వెళ్ళిపోవలసిందే అక్కడికి. ఇక్కడ ఏం చేశావన్న మూట తగిలించుకుని వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్ళిపోతావు? ఓ 4 రోజులు పోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటే ఓపికని బట్టి వయసుని బట్టి లోయరు బెర్త కావాలని జాగ్రత్త పడ్డవాడివి. పర్వాలేదు, ఒంట్లో ఓపిక ఉంది, నన్ను ఎవరు ఎక్కగానే పడుకుంటారంటే అప్పర్ బెర్త్ అడిగిన వాడివి. తొందరగా వెళ్ళిపోవాలంటే సూపర్ ఫాస్ట్ అడిగిన వాడివి. ఇంకా చొక్కా నలక్కుండా వెళ్ళాలంటే విమానం ఎక్కాలనుకున్న వాడివి. ఇక్కడి నుంచి ఇంకో చోటికి కూడా వెళ్ళిపోవాలంటే పెట్టి సర్దుకోవాలి కదా. ఆ పెట్టిలో ఏమీ లేకపోతే ఏమైపోతావు? జీవుడు ఏమైపోతాడు? ఆ ఒక్క శ్లోకం చాలదు శంకర భగవత్పాదులు ఇచ్చింది. కాబట్టి తత్వించింతియ తదియ భ్రాత. ఓ సోదరా, ఆలోచించబోయ్, ఏమి అనునయం అండి జగద్గురువులకి. నిజంగా ఎంత ప్రేమ అండి. వారు విసుక్కుంటే ఏమైపోతామని కాదు, ఎంతమంది తట్టాపళ్ళు అలాగే నించున్నా అంత ప్రేమతో అలా పలకరించి అలా మాట్లాడి అంత అనునయం చూపించి ప్రతి వారికి మార్గం చూపించి పంపించాలంటే రాశీభూతమైన ఓర్పు అయితే తప్ప సాధ్యం అవుతుందా? ఏ పని మీద వచ్చాడో అది దారి తప్పాడు. స్థూల సూక్ష్మ కారణ శరీర సంఘాతమైనటువంటి శరీరము సత్వరజస్తమో గుణములతో ఉన్నది. ఏమిటి పని? కొంతసేపు సత్వగుణం, కొంతసేపు రజోగుణం, కొంతసేపు తమోగుణం, మళ్ళీ సత్వగుణం, మళ్ళీ రజోగుణం, మళ్ళీ తమోగుణం, కాసేపు నిద్రపోవడం, కాసేపు ఏదో ఆకలిస్తోండడం, వలతడి పడుతూ ఉండడం, కోరికలు పుడుతూ ఉండడం, ఉద్వేగపడుతూ ఉండడం, మళ్ళీ కాసేపు ఏదో ప్రశాంతంగా గజేంద్ర మోక్షణం గురించి వినడం. చీచి ఈ జీవితం అంతా ఇంతే అనుకోవడం. సరే, ఒక్క 3-4 గంటలు మీరు మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి రండి అనేటప్పటికీ మళ్ళీ ఉత్సాహం పొందేసి కోరికలు, మళ్ళీ పరుగులు, మళ్ళీ ఖర్చులు, మళ్ళీ అప్పులు, మళ్ళీ తెచ్చుకున్నవి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు చూపించుకోవడాలు, ఆనందాలు, సంతోషాలు. 3 రోజులు మాట్లాడని వాళ్ళు కూడా ఎన్ని మాటలు, ఎంతంత సంతోషాలు. కాబట్టి మరి సత్వరజస్తమో గుణముల యందు జీవుడు తిరుగుతున్నాడా లేదా? అన్నీ 10,000 యోజనాల వెడల్పులే, కానీ అన్నిటికీ ఆధారం మాత్రం ఆ క్షీరసాగరమే. అందులో ఏనుక్కున్న లక్షణం ఏమిటి? తన ఒళ్ళు తనకి బరువు, ఎగరదు. ఎందుకు ఊర్ధ్వముఖ చలనం చెయ్యవు? ఎందుకు ఆలోచించవు? ఎందుకు భగవంతుడి గురించినటువంటి ఆలోచన రావట్లా? ఎందుకు మనుష్య జన్మ సార్థక్యం గురించి ప్రయత్నం చెయ్యట్లేదు నువ్వు? అంటే మిమ్మల్ని కాదు, నాబోటిగాడి గురించి. ఎందుకు చేసుకోలేకపోతున్నాను నేను అంటే, నేను ఏనుగుని కనుక. నా సంసారమే నాకు బరువు. సంసారం బయట లేదు, లోపలుంది. నాది నేను, నాది నేను. నేను అన్న ఒక్క తేనె చుక్కకి నాది అన్న చీమలు ఎన్నుంటాయో అదే మధుకైటభులు. ఒక్క నేనని ఇలా చూపిస్తే ఈ నేనుకి నా పంచ, నా ఉత్తరీయం, నా రుద్రాక్షలు, నా కళ్ళజోడు, నా గది, నా పరుపు, నా మంచం, నా పెట్టి, నా కొడుకు, నా కోడలు, నా మనవడు, నా మనవరాలు, నా భార్య, నా ఇల్లు, ఇన్ని నాదులు. ఒక్క తేనె చుక్క చుట్టూ ఎన్ని చీమలు చేరి నాకుతుంటాయి. అది మధుకైటభులంటే. దాన్ని సంహరించగలిగిన వారెవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఈ ఏనుగులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. వాటి బలం అటువంటిది. అంటే ఈశ్వరుడు ఒక కాలమునందు ఓపిక ఇస్తాడు. ఆ ఓపిక ఇచ్చిన కాలమును సద్వినియోగము చేసుకున్నవాడెవరో
వాడు ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడవుతాడు. కానీ ఎప్పుడు శరీరమునందు ఓపిక ఎక్కువ ఉంటుందో అప్పుడే ఆకర్షణలు ఎక్కువ ఉంటాయి. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. నిగ్రహించుకు నిలబడిన వాడు ఉంటాడే వాడు ధన్యుడు. స్వామి హనుమల లంకని చూస్తున్నప్పుడు ఎంత ఆకర్షణీయమైనవి కనపడినా ఇది సీతమ్మ కాదని దాటిపోయిన వాడు ఉంటాడే వాడు ధన్యుడు. అలా నిలబడి ఉపాసన చెయ్యగలిగిన శక్తి నుంచి పక్కకి తప్పుకుని అక్కరలేని విషయాల వైపుకు వెళ్ళిపోయి ఇవన్నీ శాశ్వతం అనుకుని పొంగిపోయిన వాడెవరు ఉంటాడో వాడే గజేంద్రుడు. సంసారమునందు కూరుకుపోయినవాడు. తన బలాన్ని తాను బహిర్గతం చేసుకుని ఇది గొప్ప అని అనుకుంటున్నాడు. కానీ సంసారమునకు పర్యాయ పదమే మృత్యువు. సంసారమునకు పర్యాయ పదం అంటే ఎంతసేపు ఈ రాగమునకు చెల్లెలు ద్వేషము. అందుకే కదా రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. ఆ తల్లి కాళ్ళు పట్టుకుంటే ఆవిడ ఈ అక్కర్లేని రాగములను తీసేసి భక్తి అన్న పాశం వేసి దగ్గరికి లాగుతుంది. అందుకని ఇప్పుడు తనదైన శైలిలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు, సంతోషంగా గడిపేస్తున్నాడు. సంసారమునకు పర్యాయ పదము మృత్యువైనప్పుడు సంసారమును తప్పించుకోలేవు అంటే మృత్యువును తప్పించుకోలేవు, జననమును తప్పించుకోలేవు. భాగవతంలోనే ఒక మాట అంటారు, జనన మరణములు ఎటువంటివి అంటే శుకబ్రహ్మ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఒక ఆకు మించి పాకుతూ వెళ్ళినటువంటి గొంగళి పురుగు యువతల ఆకుని విడిచిపెట్టే ముందు దగ్గరలో గాలికి ఊగి వచ్చినటువంటి ఆకుని గురి చూసి తన తల పైకెత్తి అవతల ఆకు మీదకి ఊంచుకుని యువతల కొంత బరువు అవతల కొంత బరువు ఉన్న కారణం చేత అవతల ఆకు దగ్గరికి ఉండగా క్రమక్రమంగా శరీరాన్ని యువతల ఆకు మించి అవతల ఆకు వైపు వరకు వెళ్ళిపోయి తన శరీరాన్ని పూర్తిగా అవతల ఆకు వైపుకి తీసుకున్న తర్వాత యువతల ఆకుని వదిలిపెట్టినట్టు ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరంలోకి వెళ్ళడమే మరణము జననము. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, ఏదో తల్లి దగ్గర పాలు తాకుతున్న బిడ్డడు ఒక స్తన్యము నుండి వేరొక స్తన్యమునకు మార్చబడడం ఎలా ఉంటుందో జనన మరణముల యందు ఒక శరీరమును వదిలి వేరొక శరీరమును పొందడం అలాగే ఉంటుంది. జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. పుడుతుంటాడు చస్తుంటాడు, పుడుతుంటాడు చస్తుంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఎప్పటికి విడుదల? ఆ విడుదలనివ్వగలిగిన వాడెవరో వాడు ఈశ్వరుడు. కానీ ఎప్పటికప్పటికే సంసారము చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అందులో ఇరుక్కుపోయినటువంటి జీవుడికి సంకేతం గజేంద్రుడు. ఇప్పుడు సంసారమునందే మృత్యువు పట్టుకుంటుంది, కొత్తగా రాదు. మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది? కాలమునందే వస్తుంది. యువతల పుట్టిన తేదీ ఉంటుంది, పటానికి యువతల వైపు మరణించిన తేదీ ఉంటుంది. పుట్టిన తేదీ ఫలానా, మరణించిన తేదీ వెళ్ళిపోతే ఉంటుంది. వెళ్ళకపోతే మనకి తెలియకపోవచ్చు, ఈశ్వరుడికి తెలుసు. ఆయనకి తెలిసి ఆ తేదీ ఎప్పుడు పడుతుంది అన్నది తెలుసు. ఈ మధ్యకాలంలోనిది జీవితం. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో. ఆ ఎరుక కలిగినటువంటి వాడు జాగ్రత్త పడి ఈశ్వర సాధన చేస్తాడు. లేనివాడు ఇది శాశ్వతం అనుకుని పాడైపోతాడు. మాయ అత్యంత శక్తివంతము. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పక్కింట్లో కాదు, సందు చివర దొంగలు పడ్డారండి అన్నారు అనుకోండి, రెండో తాళం కూడా వేసుకుంటాడు ఇంటికి రాత్రి పడుకున్నప్పుడు. సందు చివర దొంగలు పడ్డారటండి అంటాడు. పక్కింట్లో దొంగలు పడ్డారనుకోండి నెల తర్వాత రెండు తాళాలతో పాటు ఓ కుక్కని కూడా పెంచుకుంటాడు. రాత్రి ఎవరో గోడ దూకినట్లు బాగా కుక్క మురిగినట్టు అనుమానం వచ్చింది అనుకోండి, ఒక రక్షక భటుడికి కూడా జీతం ఇచ్చి పెట్టుకుంటాడు. పక్కింట్లో దొంగలు పడితే నీ కుక్క ఎక్కువ వరిస్తే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నావే. మా తాతగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా తరంలో మా అన్నయ్య ఒకడు వెళ్ళిపోయాడు, మా పెద్ద నాన్నగారి అబ్బాయి, వాళ్ళందరూ చేతకాక వెళ్ళిపోలేదే. వాళ్ళందరూ కూడా ఉండాలని అనుకున్న వాళ్లే, కానీ ఈశ్వర శాసనం అయింది వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టే ఒకనాడు నేను వెళ్ళిపోవలసి ఉంటుంది. ఆ వెళ్ళిపోయే లోపల నా మూటలో ఏం సర్దుకుంటున్నానన్నది మాత్రం నా జీవుడి గురించి నాకుండవలసిన ఎరుక. లేకపోతే సంసార గురుమదస్తబ్దుడై తెగడి ఎవ్వడు లోకము నన్ను ధిక్కరించు వాడెల్ల కాలంబు అఖిల యోనుల యందు పుట్టుచు
పిదప విత్త వయోరూప విద్యా బలైశ్వరి కర్మ జన్మ గర్వ ముడిగి ఏక విధమున విమలుడై ఎవడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు స్తంభలోకాభిమాన సంసార గురుమద స్తబ్దుడై చెడడువాడు అంటాడే శ్రీ మహావిష్ణువు. అలా పుడుతూ చస్తూ సంసారమునందు ఇరుక్కుంటాడు. ఆ ఇరుక్కోవడమే ఆ సరోవరాన్ని గృహస్థాశ్రమాన్ని పాడు చేసుకోవడానికి ఇవ్వలేదు ఋషులు. ధర్మము చేత అర్ధకామములను ముడివేసుకుని నీ జీవితాన్ని సాఫల్యం చేసుకుని చక్కగా వైరాగ్యాన్ని పొంది ఈశ్వర పథంలో ప్రయాణించమని ఇచ్చారు. కుంతీదేవి ప్రార్థన చేయలా, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడిగింది. ఈశ్వర, ఎన్నాళ్ళు ఈ పాశాలు అర్థం లేకుండా నా కర్తవ్యాలు పూర్తయ్యాయి, ఈ పాశములు తెగి నీ వైపుకి నేను నడవగలిగినటువంటి ప్రస్థానం నాకు కల్పించమని అడగాలి. కాకుండా ఇరుక్కుపోతానంటే ఇరుక్కుపోతాడు. ఆ ఇరుక్కుపోయినటువంటి స్థితి సంసారమునందు మగ్గులుడైన జీవుని యొక్క ప్రతిబింబమే గజము. జగ గజ. అందుకని ఇరుక్కున్నాడు గజేంద్రుడు. గురుమద స్తబ్దుడై తెగడి ఎవ్వడు లోకమునందు ధిక్కరించు వాడెల్ల కాలంబు అఖిల యోనులయందు పుట్టుచు పిదప విత్త వయోరూప విద్యా బలైశ్వరి కర్మ జన్మ గర్వ ముడిగి ఏక విధమున విమలుడై ఎవడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు స్తంభలోకాభిమాన సంసార గురుమద స్తబ్దుడై చెడడువాడు అంటాడే శ్రీ మహావిష్ణువు.